రెండో ట్రిప్ హాస్పిటల్ పోవడం ఈరోజు. ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నా, కానీ ఈ డ్యూటీ నాది కాదు. కోవిడ్లో ఋతుబా స్టార్ట్ అయిపోయింది. ఏసీలు వేసుకుని చెమట అయితే కారిపోతుంది మస్తుగా. అది పిలిపింది కదా, అరబ్బీ పెద్దగా రాదంట, అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. మనం ఇంగ్లీష్ మామూలుగా మామూలుగా ఉండదు మన ఇంగ్లీష్ అంటే. ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నా, కానీ ఈ డ్యూటీ నాది కాదు. మా ఎదురింటోడు పిలిపిన ఒక పానం బాగాలేదంటే తొడుకోబో అంటే, వాడు ఇంట్లో శ్రీలంక వెళ్ళాడు. నేను చాలా పానం బాగాలేదు అంటున్నారు కదా, అందుకని తొడుకోబోతున్నా. మా ఎదురింటోడు అయితే అసలు మంచోడు కాదు. ఇంకా మా అమ్మ వయసు ఉన్నదనే ఒక కారణంతో ఈమె ఆసుపత్రికి అయితే తొడుకోబోయినా నేను. కోవిడ్లో ఋతుబా స్టార్ట్ అయిపోయింది. ఏసీలు వేసుకుని చెమట అయితే కారిపోతుంది మస్తుగా. పిలిపిన పానం బాగాలేదంటే ఎవడైనా మనిషే కదా, అందుకని తొడుకొని పోతున్నాను. ఈడ కోవిడ్లో ఋతుబా స్టార్ట్ అయిపోయింది. చెమట కూర్చున్నా కూడా ఆటోమేటిక్గా చెమట అయితే కారిపోతుంది. నేను ఏసీ అయితే ఫుల్ హైలో పెట్టేసి ఆమె రానాడి కారణం ఈ ఇంటోడే. నేను ఆసుపత్రికి అయితే తొడుకోమేది. ఇంట్లో శ్రీలంక ఉన్నాడు, వాడు దెబ్బకు తట్టుకోలేక ఇంటికి పోయాడు. ఇదైతే మా ఇల్లు అనమాట. ఇది రెండో ట్రిప్ హాస్పిటల్ పోవడం ఈరోజు. మధ్యాహ్నం 12 గంటలకు మా ముసలోడు కూతురికి పానం బాగాలేదు, అప్పుడు పోయించిన. మళ్ళీ ఇప్పుడు ఎదురింటోడు ముసలి పని మనిషి పిలిపిన దానికి, ఇప్పుడు దానికోసం కూడా మళ్ళీ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. నేనైతే కార్ పార్కింగ్లో అయితే పెట్టేసినాక ఆ పిలిపిన మనిషి ఆసుపత్రికి పోయింది కాబట్టి నేనే పోతాను ఇతలకి పో అని చెప్పినాక కార్డు అయితే ఇచ్చిన. మా వాడితే లెక్క కూడా ఎదురింటోడు ఏమి ఇలా, మీ వాడు కార్డు ఇచ్చినాడు కదా, దాంట్లో కట్ చేసుకోపో అని చెప్పాడు. అరబ్బీ పెద్దగా రాదంట, అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. అవుట్ సైడ్ ఐ నో. మనం ఇంగ్లీష్ మామూలుగా మామూలుగా ఉండదు మన ఇంగ్లీష్ అంటే. బాగా మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ అనేది, మనతో అట్టుంటుంది. మతం కాకపోయి మతం దగ్గరికి పోయి నేను ఏమేమి చెప్తాను అన్నీ తేప అన్నాడు. మనకు అరబీ రాదు కాబట్టి ఫోన్ చేయించి వాడికి ఇచ్చినా వాడే మాట్లాడుకున్నాడు ఏమేమి కావాలని. 4:30 దినారు అయిపోయింది మతంలో. ఇంకా సీదా అయితే ఇంటికి బయలుదేరిపినాం. మతం వాళ్ళు చెప్పింది అయితే తీసుకొని ఆర్డర్ అయ్యి ఈ ఇంట్లో పిలిపినామని నేనైతే ఆసుపత్రికి అయితే దుడుకోమింది. ఇంకోటి ఆర్డర్ చెప్పినాడు కదా, అన్ని ఎత్తుకొని వాడికి ఇవ్వాలి. ఇంకా నేను ఇంటికి పోయేతలకే 12 అయితే అయింది. కిచెన్ లేక నేరుగా పోయినా. మా అమ్మ అయితే ముసలి దానికి అన్నం అయితే చేసి పెడుతుంది, ఎందుకంటే దాని పక్కన సోఫా సీట్లో పెట్టేసి వస్తుంది. ఇంకెప్పటికైనా దాన్ని అది లేచని.